సంక్రాంతి రోజుల్లో వాకిళ్లలో తీర్చిదిద్దే రంగవల్లులు కనువిందు చేస్తాయి. ముగ్గులు బియ్యపిండి కలిపి వేయాలి. అది చీమలకు ఆహారమై బోధదయను చాటుతుంది. ముగ్గుల మధ్యలో కుంకుమ, పసుపు, పుష్పాలు అలంకరించిన గొబ్బెమ్మలను లక్ష్మీదేవి రూపాలుగా భావిస్తారు. ఆడపిల్లలు గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ సందడి చేస్తారు. భోగి రోజు సాయంత్రం భోగి పళ్ళు వేడుక జరుపుకుంటారు. రేగుపండ్లు, చిల్లర నాణేలు, పూలరేకులు కలిపి పిల్లల మీద పోసి ఆచారం పిల్లలకు రక్షణ కవచంలా భావిస్తారు. బంధుమిత్రులను పిలిచి పిల్లలకు హారతులిచ్చి ఆశీస్సులు అందజేస్తారు. హరిదాసుల తల మీద అక్షయపాత్ర ధరించి శ్రీహరి నామస్మరణ చేస్తూ ఇంటింటికి తిరుగుతుంటే గంగిరెద్దుల వారు సన్నాయి మేళంతో సందడి చేస్తున్నారు. పండుగ సందర్భంగా నిర్వహించే కోడి పందాలు, ఎడ్లబళ్లి పోటీలు ఉత్సాహాన్ని నింపుతుంటాయి. గాలిపటాలు ఆకాశాన్ని రంగులమయం చేసి స్వేచ్ఛగా అర్థం చెబుతాయి. సంక్రాంతి పిల్లలు పెద్దలందరికీ నూతన ఉత్తేజాన్ని నింపుతుంది. పిల్లల కేరింతలు, పెద్దల ఆశీస్సులు, కొత్త అల్లుల సందడితో తెలుగు లోగిళ్ళు సందడిగా మారాయి. పండగ సందర్భంగా కొత్త ఆశయాలతో ముందుకు సాగుదాం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ప్రజలు భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పిల్లలు పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేశారు. తమ లోగిళ్ల ముందు భోగి మంటల కాంతులు విరజిమ్మై భోగి పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ ప్రజలు సందడి చేశారు. పట్టణాలు, నగరాల నుంచి పల్లెలకు చేరుకున్న ప్రజలు ఆటపాటలతో సందడి చేస్తున్నారు. గ్రామాల్లో, నగరాల్లో యువతీ యువకులు, పిల్లలు పెద్దలు సాంప్రదాయ దుస్తులు ధరించి భోగి వేడుకలు చేసుకున్నారు. మహిళలు అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. పోటీపడి మరీ రథం ముగ్గులు వేశారు. హరిదాసులతో పాటు అలంకరించిన బస్వన్నలు ఇంటింటికి వెళుతున్నాయి. పల్లెల్లో రైతులు, యువత భోగి పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ పంటలను చీడపీడల నుంచి రక్షించాలని ప్రార్థిస్తూ సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి భోగి మంటలు వేశారు. గ్రామాల్లో రైతులు, యువకులు ఒకచోట చేరి చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొని ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి కోసం నగరవాసులు స్వగ్రామాలకు చేరుకోవడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. హరిదాసులతో పాటు అలంకరించిన డూడు బసవన్నలు ఇంటింటికి వెళుతున్నాయి. రావమ్మ మహాలక్ష్మి, రావమ్మ అంటూ హరిదాసుల సంకీర్తనలు, పిల్లాపాపులు సల్లగుండాలని డూడు బసవన్నలు దీవిస్తున్నాయి. మరోపక్క ఉదయాన్నే భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలో పాల్గొంటున్నారు. దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.